హలో అందరికీ. మనకి 'దృశ్యం' మూవీలో ఉన్న సాయిబాబా టెంపుల్. ఈ టెంపుల్ ఎక్కడుందో తెలుసా? మనకి నాగార్జున సాగర్ వెళ్ళే రూట్‌లో ఉంది. ఇది ఎగ్జాక్ట్‌గా సాగర్ రింగ్ రోడ్ నుంచి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనకి సాగర్ రింగ్ రోడ్‌లో దేవరకొండ బస్ ఎక్కితే చింతపల్లి టెంపుల్ అని చెప్తే డైరెక్ట్ టెంపుల్ ముందే దించుతారు. ఇది సాయిబాబా టెంపుల్. ఎంటర్ కాగానే మనకి ఇక్కడ కృష్ణుడు చుట్టూ గోమాతలు కనిపిస్తాయి. తర్వాత లోపలికెళ్ళగానే మనకి వినాయకుడిని దర్శనమిస్తాడు. వినాయకుడిని దర్శించుకున్న తర్వాత మనము సాయిబాబాని దర్శించుకోవడానికి వెళ్ళాలి. సాయిబాబాని దర్శించుకోవడానికి నార్మల్ డేస్‌లో అయితే భక్తులు ఎక్కువగా ఏముండరు. థర్స్‌డే మాత్రం ఎక్కువగా ఉంటారు. థర్స్‌డే మనకి ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా అవుతుంది. థర్స్‌డే రోజు మనకి హారతి కార్యక్రమం చాలా సేపు అవుతుంది. ఇక్కడ హారతి అయ్యే సమయంలో మనము మధ్యలో లేవకుండా మనకు ఒక వాటర్ బాటిల్, బనానా కూడా ఇస్తారు. అది తిని అక్కడే కూర్చొని హారతిలో పాల్గొనాలి. హారతి అయిపోయిన తర్వాత మనకి అక్కడ స్పెషాలిటీ ఏంటంటే, హారతి అయిపోగానే ఇక్కడ నేషనల్ యాంథమ్ పాడతారు. నేషనల్ యాంథమ్ అయిపోయిన తర్వాత మనము లైన్‌గా వెళ్ళి బాబాని దర్శించుకోవచ్చు. బాబా దర్శనం అయిపోయిన తర్వాత మనం ప్రసాదం తీసుకొని కింద మనకి కొన్ని సాయిబాబా విగ్రహాలు ఉంటాయి. అవి మాట్లాడే సాయిబాబా. బాబా సేమ్ మాట్లాడినట్టే ఉంటుంది. అక్కడ దర్శించుకుని మనం అన్నదానానికి వెళ్ళొచ్చు. గుడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ మనకి గుడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా తప్పనిసరిగా అక్కడ మనకి సెల్ ఫోన్ రేడియేషన్ తగ్గించడానికి ఆవు పేడతో పిడికలు తయారు చేశారు. ఆ పిడికల్ని మనము 10 రూపీస్‌కి ఒకటి అమ్ముతారు. అవి తీసుకొని వచ్చి మనం పడుకునే అప్పుడు సెల్ ఫోన్‌ని ఆవు పిడక పైన పెడితే సెల్ ఫోన్ రేడియేషన్ తగ్గిస్తుంది. అందరూ తప్పకుండా తీసుకోండి. ఈ గుడిలో తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. బస్ ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయి. సాగర్ రింగ్ రోడ్‌లో దేవరకొండ బస్ ఎక్కితే డైరెక్ట్ టెంపుల్ ముందే దించుతారు. ఇక్కడ స్పెషల్‌గా థర్స్‌డే హారతి టైంలో అయితే చాలా బాగుంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.